ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. మనం ఇంతవరకు ఎంతోమంది సాయి భక్తుల కోసం తెలుసుకున్నాం కదా. మరి మనం ఇప్పటి నుంచి తెలుసుకోబోతున్న మరొక సాయి భక్తుల్లో ఆణిముత్యం లాంటి వారు కాకా సాహెబ్ దీక్షిత్ గారు. బాబా గారి యొక్క సన్నిధిలో శ్రీ సాయి గురుకులంలో అద్భుతమైన వ్యక్తి శ్రీ కాకా సాహెబ్ దీక్షిత్ గారు. బాబా గారి కిరీటంలో ఒక మెరిసే వజ్రం వంటి వారు కాకా సాహెబ్ దీక్షిత్ గారు. బాబా గారి సన్నిధికి చేరిన తర్వాత కాకా సాహెబ్ దీక్షిత్ గారు వారి జీవితంలో ఉన్న ప్రతి క్షణం కూడా సాయి ధ్యాసలోనే బాబాగారు చెప్పే ఆదేశాలను పాటిస్తూ తన చివరి శ్వాస విడిచే వరకు కూడా బాబాగారి ధ్యాసలోనే ఉంటూ బాబా సేవ చేసుకున్న ఎంతో 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 అదృష్టవంతులు హరి సీతారాం దీక్షిత్. బాబాను అత్యంత భక్తి విశ్వాసాలతో సేవించిన వారిలో ఒకరు హరి సీతారాం దీక్షిత్. ఇతనిని బాబా కాకా దీక్షిత్ అని, లంగ్ఢా కాకా అని, కాకా అని పిలుస్తూ ఉండడంతో భక్తుల్లో కూడా అతనికి ఆ పేరే స్థిరపడింది. ఇతడు బొంబాయికి చెందిన ప్రఖ్యాతమైన న్యాయవాది. హరి సీతారాం దీక్షిత్ 1864 సంవత్సరంలో ఖాండ్వాలోని ఉన్నత స్థానం మరియు సంపదను అనుభవిస్తున్న ఉన్నత కులనగరి బ్రాహ్మణ తల్లిదండ్రులకు జన్మించారు. అతడు మెట్రిక్లోని మొదటి తరగతి మరియు FA, BA మరియు LLBలోని మంచి ఫలితాలను సాధించడం వలన అతని విద్యా జీవితం ప్రకాశవంతమైనది. అతడు చాలా త్వరగా బొంబాయిలోని ప్రఖ్యాత న్యాయవాదిగా స్థిరపడ్డారు మరియు అతని పేరు తరచుగా న్యాయ నివేదికలకు మరియు పత్రికల్లోనూ కనిపించేది. అతను గొప్ప కీర్తి మరియు విస్తృత ప్రజాదరణ పొందినవారు. ప్రజలలోనూ మరియు ప్రభుత్వంలోనూ గొప్ప గౌరవాన్ని పొందినవారు. దేశమంతటా అగ్ని జ్వాలల వలె రగులుకుంటూ ఉన్న భారత స్వతంత్ర యోద్యమంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ వంటి ఉత్తమ ప్రజా నాయకులపై తెల్ల ప్రభుత్వం జరిపిన న్యాయ విచారణలోనూ, పూణే వైభవం మొదలైన ప్రఖ్యాత దేశ పత్రికలపై జరిపిన న్యాయ విచారణలోనూ ఇతడు ముఖ్యమైన పాత్రను వహించారు. దేశమంతటా కీర్తికెక్కారు కాకా సాహెబ్ దీక్షిత్. రాజకీయ, సాంఘిక వ్యవహారాలలోనూ ఇతడు ముఖ్యమైన పాత్రను వహించి నాటి జాతీయ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి 1904లో ఆ పార్టీకి కార్యకర్తగా అయ్యారు. బొంబాయి నగరపాలక సంస్థ కార్పొరేషన్లోని కౌన్సిలర్గా కూడా పనిచేశారు. తనకి ఒక వంక ప్రజాభిమానం పెరిగింది, మరొక వంక తెల్ల ప్రభుత్వం వారి మన్ననలు కూడా పొందాడు. దేశంలో ఏదో ఒక ప్రాంతానికి ఇతడు కమిషనర్ అవుతాడని, ఇతనికి గౌరవ చిహ్నంగా రాజభటులు ఫిరంగులు పేలుస్తారని అందరూ కూడా అనుకునేవారు. అలాంటి స్థితిలో కాకా సాహెబ్ దీక్షిత్ 1906 సంవత్సరంలో ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు జారిపడి అతని కాలుకు దెబ్బ తగిలింది. ఎన్ని చికిత్సలు చేసినా అది తగ్గలేదు. అతడెంతో వికృతంగా కుంటుకుంటూ నడవవలసి వచ్చేది. దాని వలన నలుగురి ఎదుటకు వెళ్ళడం అతనికి ఎంతో సిగ్గుగా ఉండేది. దురదృష్టంగా కనబడే ఈ దృశ్యమే మునుముందు కాకా సాహెబ్ దీక్షిత్ను సాయి సన్నిధికి చేరుకునేలా చేసింది. దీక్షిత్ గారు అనేక రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. దాని ద్వారా అతను సమాజానికి విలువైన సేవను అందించారు. అతను క్లుప్తంగా భారత జాతీయ కాంగ్రెస్లో భాగ్యమయ్యాడు మరియు 1901 నుండి బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్కు ఎన్నికై సభ్యుడిగా కూడా ఉన్నారు. అతను సాయిబాబా ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పురోగతికి తనను తాను అంకితం చేసుకునే వరకు దానిని విడిచిపెట్టలేదు. అతడు తన ప్రభావం మరియు గొప్ప గౌరవ స్థానాలకు సామర్థ్యం ద్వారా వేగంగా ఎదిగారు మరియు అతను ఆ వరుసలో కొనసాగినట్లయితే అతను ఖచ్చితంగా
చాలా గొప్ప స్థానానికి వెళ్తారని ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ఆశించారు. కానీ 1906లో ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు కాలికి గాయం తగలడం వలన ఆ కాలు గాయం మానడానికి ఎన్నో శస్త్రచికిత్సలు చేసినా గాయం నయం కాలేదు. దాని వలన దీక్షిత్ గారు కొన్ని మీటర్లు నడిస్తే అతను కాలు నొప్పిగా ఉండేది. కాబట్టి ఇది అతనిని అనేక కార్యకలాపాలకు ఆటంకంగా మారింది. ఇది అతనికి ఒక ఉన్నతమైన మరియు పవిత్రమైన జీవితానికి సిద్ధం చేసింది. కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఇంతగా దేశసేవ చేసినప్పటికీ చిన్నప్పటి నుండి అతనికి తీవ్రమైన ఆధ్యాత్మికమైన సంస్కారం ఉండేది. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, బృందావనం, ద్వారకా యాత్రలు చేసి దీక్షిత్ ఇంతకుముందే కావలసిన పుణ్యం సంపాదించుకున్నారు. అతని తండ్రి గారు మంచి భక్తులు కనుక ఇటువంటి విపత్తు కలగగానే లౌకికమైన కీర్తి, ప్రతిష్టలు, సిరి సంపదలు నిజానికి మనిషిని ఎలా ఆదుకోలేవో అతడికి బాగా అర్థమయ్యింది. తీవ్ర ఆధ్యాత్మికమైన పిపాస అతనిలో పెరిగింది. ఆ కాలంలోనే అతడికి ప్రఖ్యాత మరాఠీ నవల రచయిత అయిన హెచ్ఎస్ ఆప్టే, అన్నాసాహెబ్ దబోల్కర్తో సన్నిహిత స్నేహం ఏర్పడింది. ఈ ముగ్గురికి శివాజీ గురువైన సమర్థ రామదాసు స్వామి వంటి సమర్థ సద్గురును ఆశ్రయించాలని తీవ్రంగా అనిపించసాగింది. వారిలో ఎవరికి మొదట అటువంటి మహనీయులు దొరికినా మిగిలిన ఇద్దరికి కూడా తెలియపరచాలని వీరు ముగ్గురు ఒప్పందం చేసుకున్నారు. సుమారు 1909 ప్రాంతంలో నానాసాహెబ్ చందోర్కర్ అతనిని కలుసుకొని షిరిడీలో ఉన్న సాయిబాబాను దర్శిస్తే అతని అవిటితనం తొలగించగలరని హితం చెప్పారు. నానాసాహెబ్ చందోర్కర్ గారు కాకాసాహెబ్ దీక్షిత్ గారితో చెప్తారు. అటు తర్వాత అతడు కౌన్సిల్ ఎన్నికల కార్యక్రమంలో అహ్మద్ నగర్ వెళ్ళి సర్దార్ మీర్కర్ అను సాయి భక్తుని ఇంట్లో బస చేస్తారు దీక్షిత్ గారు. అక్కడే మొదటిసారి సాయిబాబా పటం చూసి ఎంతో మంత్రముగ్ధుడవుతారు. సాధ్యమైనంత త్వరగా అతను షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకోవాలని అతను ఎంతగానో తాపత్రయపడతారు. అదే సమయానికి అనుకోని రీతిన మాధవరావు దేశపాండే శ్యామా కూడా అహ్మద్ నగర్ వస్తారు. అతనితో కలిసి కాకాసాహెబ్ కూడా నవంబర్ 2, 1909 మొదటిసారిగా షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించుకుంటారు. బాబాను దర్శించుకున్న తర్వాత ఆయన పైన అపారమైన భక్తి శ్రద్ధలు కలుగుతాయి. అప్పటి నుంచి తరచుగా షిరిడీకి వస్తూ ఉండేవారు దీక్షిత్ గారు. 1 సంవత్సరంలోగా అతడికి ఆ మహాత్ముని సన్నిధిలో ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోవాలని అనిపించింది. అతడు వ్యాపారంలో తనకున్న 25 వాటాలు అమ్మి షిరిడీలో ఒక ప్లేసును కొని ఒక షెడ్డును నిర్మించాలి అని అనుకుంటారు. షిరిడీకి వచ్చే యాత్రికులకు కూడా పనికి వస్తుందని తలుస్తారు దీక్షిత్ గారు. తర్వాత భవనం నిర్మించాలని అనుకుంటారు. డిసెంబర్ 9, 1910 బాబా గారి యొక్క అనుమతి పొంది అదే శుభ సమయం అని తలిచి తన వాడాకు శంకుస్థాపన చేస్తారు. ఎంత చెప్పినా సాయిని దర్శనానికి రాని దీక్షిత్ గారు తమ్ముడు కూడా ఆ సమయానికి షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకుంటారు. అంతేకాకుండా దాదాసాహెబ్ కాపర్డే కూడా ఒక్కరుగా అక్కడికి చేరుకున్నారు, షిరిడీలో ఉన్నారు. కాపర్డే బాబా వద్ద సెలవు తీసుకొని షిరిడీ విడిచి వెళ్ళడానికి ఎంతో బిడియపడ్డారు. కానీ డిసెంబర్ 10వ తారీఖున కాపర్డే షిరిడీ నుండి వెళ్ళడానికి, దీక్షిత్ శంకుస్థాపన చేయడానికి బాబా అంగీకరించారు. నాడే చావిడిలో షేజ్ హారతి ప్రారంభం అవడం వలన ఆ రోజు చిరస్మరణీయమైంది. 5 మాసాలలో ఆ భవన నిర్మాణం పూర్తయింది. 1911 శుభకరమైన శ్రీరామనవమి నాడు దీక్షిత్ శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. అతడు ఏకాంత ధ్యానానికి తన కోసం మేడ మీద ఒక గది మాత్రం ఉంచుకొని మిగిలిన భవనమంతా బాబాను దర్శించడానికి వచ్చే భక్తులకు వినియోగించడానికి వదిలివేశారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు. బాబాను
శారీరకమైన అవిటితనం తొలగించమని కోరడానికి వచ్చిన కాకాసాహెబ్ దీక్షిత్ గారు బాబాను దర్శించగానే అల్పమైన సంకల్పాన్ని విడిచి ఆధ్యాత్మికమైన తన అవిటితనం తొలగించమని ప్రార్థించారు. సాయి అభయమిచ్చి నా కాకాను విమానంలో తీసుకుపోతానని బాబా కరుణతో అన్నారు. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకొని ఉంటే తన సద్గురువైన సాయినాథుని సన్నిధి చేరి ఇంతటి అనుభవాన్ని పోగు చేసుకుంటారో కాకాసాహెబ్ దీక్షిత్ గారు మరెన్నో విషయాలు మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. కాకాసాహెబ్ దీక్షిత్ గారి కోసం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.